హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఇవాళ మనం మాట్లాడబోయేది ధనుష్, నాగార్జున కలిసి నటించిన కుబేర సినిమా గురించి. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ముందు కథ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున ఈ సినిమాలో ఓ బిజినెస్ మ్యాన్. వీరు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బుని ఎక్కడ దాచాలో తెలియక ఇబ్బంది పడతారు. అప్పుడు వీరి దృష్టి పడుతుంది ధనుష్ మీద. ఓ బిచ్చగాడి పాత్రలో ఉంటాడు. నాగార్జున తన డబ్బుని ధనుష్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అతన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. కాని అనుకోకుండా ధనుష్ మిస్ అవుతాడు. ఆ తర్వాత నాగార్జున ఏం చేశాడు? తనని తాను మార్చుకున్నాడా, లేక డబ్బే సర్వస్వంగా బతికాడా? ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు సినిమా విశ్లేషణలోకి వెళ్దాం. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రెగ్యులర్ సినిమాలను చూసిన ఫీలింగ్ వచ్చింది. నాగార్జున పాత్ర గతంలో కొన్ని సినిమాల్లో చూసిన బిజినెస్ మ్యాన్లను గుర్తు చేస్తుంది. ఆయన చేసిన స్కామ్స్ కూడా కొత్తగా ఏం అనిపించలేదు. ధనుష్ క్యారెక్టర్లో దర్శకుడు శేఖర్ కమ్ముల కొంత వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడక్కడా బిచ్చగాడు సినిమా గుర్తొచ్చింది. ధనుష్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ఈ సినిమాకి దొరకడం ప్లస్ పాయింట్ అయినా దర్శకుడు ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. సినిమా స్టార్టింగ్ ప్లాట్ బాగుంది. మొదట్లో ఎంగేజింగ్ గా నడిపించారు. కాని మధ్యలోకి వచ్చేసరికి కథ పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడని, గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. నాగార్జున కూడా బిజినెస్ మ్యాన్ రోల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రష్మిక మందన్న తన పాత్ర పరిధిలో ఓకే అనిపించింది. టెక్నికల్ విషయాల్లోకి వస్తే దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. పాటలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి తగ్గట్టు సెట్ అయ్యాయని అంటున్నారు. ప్లస్ పాయింట్స్ గా ధనుష్ యాక్టింగ్, మ్యూజిక్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ లో కథ, స్లో నరేషన్ ఉన్నాయి. సినిమాకి మొత్తంగా 2.25 రేటింగ్ ఇస్తున్నారు. ఇది ఒక్కో ప్రేక్షకుడి టేస్ట్ ని బట్టి మారుతుంది. కాని మొత్తంగా కుబేర, ధనుష్, నాగార్జున ఫ్యాన్స్ కి ఓకే అనిపించే సినిమా. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.